వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మూత్ర విసర్జన ఎప్పుడు చేస్తాం? మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేయలేం కదా. అది ఎప్పుడు వస్తే అప్పుడే విసర్జన చేసేది. ఓ టైం ఉండదు, ప్లేస్ ఉండదు, ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఓ రకంగా చెప్పాలంటే మన శరీరానికి సంబంధించింది అయినా మన కంట్రోల్లో ఉండని విషయం ఇది. మన అదుపులో పెట్టుకోలేకపోవచ్చు, కానీ వచ్చినప్పుడు బయటికి తోయడం మాత్రం చేయవచ్చు. అసలు మూత్రం ఎందుకు వస్తుంది? దానితో మన శరీరానికి పనేంటి? ఒంట్లో ఉన్న మలినాల్ని కడిగి తనతో పాటు బయటకు తీసుకువెళ్ళే ద్రవ పదార్థమే మూత్రం. అంటే మన ఒంటిలోని చెత్తను బయటకు తీసేస్తుంది. మరి చెత్త ఎప్పటికప్పుడు బయటకు తీయాలి, కానీ ఆపి పెడితే ఎలా? కొందరికి కాదు, చాలామందికి మూత్రాన్ని ఆపివేసి ఉంచే అలవాటు ఉంటుంది. థియేటర్లో కూర్చుంటారు, కానీ ఒక్క సీన్ ఎక్కడ మిస్ అయిపోతుందో అని విరామం దాకా ఆపుకుంటారు. నిద్రలోకి కాస్త అనిపిస్తుంది, కానీ బద్ధకం కొద్దీ అప్పుడే లేచి మూత్ర విసర్జన చేయరు. ఇది మంచి అలవాటు కాదు. దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయో తెలుసుకోండి. మీరే చూడండి. మన మూత్రం శరీరంలోని టాక్సిన్స్ మలినాన్ని సాధ్యమైనంత వరకు క్లీన్ చేస్తుంది. ఇది కిడ్నీల్లోంచి బ్లాడర్లోకి వెళుతుంది. మన బ్లాడర్ ఎప్పుడు కూడా ఫుల్ అయితేనే మూత్రాన్ని బయటకు తోయమని ఫోర్స్ చేస్తుంది. అంతే తప్ప ఇష్టం వచ్చినప్పుడు బయటికి తోసే ప్రయత్నం చేయదు. మూత్రం వస్తుందన్నట్లు అనిపిస్తేనే అర్థం చేసుకోవాలి బ్లాడర్ ఫుల్ అయిపోయింది, దాన్ని ఖాళీ చేయాలి అని. నార్మల్గా మనుషుల బ్లాడర్ 400 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల దాకా మూత్రాన్ని ఉంచుకోగలదు. ఆ లిమిట్ దాటిన క్షణం నుంచి బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచే మీరు ఎంతసేపు మూత్రాన్ని ఆపుకుంటే అంత ఒత్తిడి. అయినా మూత్రాన్ని ఆపాల్సినంత పని ఉంది. మన శరీరం కోసమే ఓ 2 నిమిషాలు కేటాయించడం అంత కష్టమా? ఆఫీసు మీటింగ్లో ఉన్నా సరే ఒక్క నిమిషం పర్మిషన్ అడిగి ఒక్క నిమిషంలో పని పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి బ్లాడర్ మీద ఒత్తిడి పెంచే పనులు చేయొద్దు. అలా చేస్తే ఏమవుతుందో, ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. మన బ్లాడర్ ఇంతకుముందు చెప్పినట్లుగా 400 నుంచి 600 మిల్లీలీటర్ల మూత్రాన్ని మోయగలదు. ఆ లిమిట్ దాటితే బ్లాడర్ మన మెదడుకి సంకేతాలు పంపుతుంది. అప్పుడే మనకు మూత్ర విసర్జన చేయాలని జ్ఞానం కలుగుతుంది. మరి మెదడు చెప్పిన మాట విన్నారు కదా. వినకపోతే ఎక్కువ మూత్రాన్ని ఆపేందుకు బ్లాడర్ పరిమాణంలో ఇంకొద్దిగా పెరుగుతుంది. అలా పెరగడం మంచిదేమో అనుకుంటున్నారా? కాదు, అస్సలు కాదు. ఇలా సైజులో మార్పులు రావడం వలన మెదడుకి బ్లాడర్ నుంచి సంకేతాలు తక్కువగా అందుతాయి. దాంతో మూత్ర విసర్జన జరగాల్సిన సమయం జరగకపోవచ్చు. ఇలా చేయడం వలన మలినాలు ఎక్కువసేపు అలానే ఉండిపోతాయి. దాంతో బ్లాడర్ మీద ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. ఒత్తిడి పెరిగితే ఏమవుతుందో తెలుసా? సంకేతాలు త్వరగా అందకపోతే ఏం జరుగుతుందో తెలుసా? కిడ్నీలో రాళ్ళు ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పలకరిస్తున్న సమస్య ఇది. ఎంతమందికి ఊరికే వస్తుందా ఈ ప్రాబ్లం? ఎంతమందికి మూత్రాన్ని ఆపి ఉంచే అలవాటు ఉంటుందో కదా. మూత్రాన్ని ఆపి ఉంచడం వలన మూత్రంలోని కొన్ని పదార్థాలు స్టిక్కీగా మారుతాయి. అంటే బంకలా అనుకోండి. ఇవే మెల్లిమెల్లిగా రాళ్ళుగా మారుతాయి. ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తూ ఉంటే అవి ఇంకా బంకగా మారి ఇంకా పెద్ద రాళ్ళు వస్తాయి. ఇలా క్రమంగా రాళ్ళు పెరిగిపోతూనే ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరికీ వస్తాయి, కానీ మూత్రాన్ని ఆపుకోవడం వలన వచ్చే ఛాన్స్ మహిళలోనే ఎక్కువ అంట. అలా ఎందుకో వేరే చెప్పాలా? పురుషుల మాదిరి ఎక్కడ పడితే అక్కడ మహిళలు మూత్రాన్ని విసర్జించలేరు. అలా ఆపి పట్టే అలవాటు వారిలో ఎక్కువగా ఉండడం ఇలా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇందాక చెప్పినట్టు పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా మూత్రాన్ని ఆపి ఉంచుకుంటారు. స్త్రీ సామాజిక ఇబ్బందులు స్త్రీలవి, కానీ సైన్స్కి అవన్నీ తెలియవు. లాభమైతే లాభం అని చెబుతుంది, నష్టమైతే నష్టం అని చెబుతుంది. ఈ మూత్రాన్ని ఆపి ఉంచే అలవాటు వలన వచ్చే మరో సమస్య యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. వీటిని UTIs అని అంటారు. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళలు చాలా ఎక్కువ అంట. కారణం మీకు తెలిసిందే. ఈ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మాటికి మూత్రం వస్తుంది. మూత్రంలో మంట ఉంటుంది. ఒక్కోసారి బ్లాడర్ ఖాళీగా ఉన్న మూత్రం వచ్చినట్టుగా అనిపిస్తుంది. అదే తీవ్రమైన సమస్య. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా పడుతుంది. జ్వరం, వెన్నునొప్పి, పురుషుల్లో అంగం మీద స్థలంలో నొప్పి, ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి. అటు చేసి ఇటు చేసి మీ కిడ్నీ ప్రమాదంలో పడుతుంది. మిమ్మల్ని చావుకి దగ్గర చేస్తుంది. కిడ్నీ పూర్తిగా డ్యామేజ్. ఎలా జరుగుతుందో కొన్ని పాయింట్స్ చూద్దాం. మూత్రాన్ని అలాగే ఆపి పట్టడం వలన యురేత్రా నుంచి కిడ్నీలోకి బ్యాక్టీరియా చేరుతుంది. దాంతో ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. UTIకి మాత్రమే కాదు, ఇంకెన్నో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మీరు ఎంతసేపు ఆపి పెడితే బ్యాక్టీరియా అంత ఎక్కువ పెరుగుతుంది. బ్యాక్టీరియా ఎంత ఎక్కువ పెరిగితే ఇన్ఫెక్షన్ అంత ఎక్కువ పెరుగుతుంది. దాంతో కిడ్నీల పనితనం మందగిస్తుంది. మలినాలు సరిగ్గా బయటికి వెళ్ళవు. టాక్సిన్స్ అలాగే ఉండిపోతాయి. స్త్రీలలో డిశ్చార్జ్తో దుర్వాసన రావచ్చు. మూత్రం రంగు మారిపోతుంది. చివరికి కిడ్నీ ఫెయిల్యూర్ దాకా సమస్య వెళ్ళవచ్చు. అదే జరిగితే ఇక మీ జీవితపు చివరి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. అందుకే ద్రవ పదార్థాలను ప్లాన్గా తీసుకోవాలి. దూరపు ప్రాంతాలు బస్సులో చేసినప్పుడు, ఆఫీస్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఎంత తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నామో ఆలోచించాలి. ఎందుకంటే 2 నిమిషాల కోసం ఆలోచిస్తే అది మీ ప్రాణాలకే ప్రమాదం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.